ఓకే అమ్మా, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ అయింది అందరికి. షేరింగ్ కనిపిస్తుందా? ఓకే ఓకే రైట్. ఓకే అమ్మా, సో వైట్ బోర్డ్ కనిపిస్తుందా అందరికి? ప్లీజ్ రెస్పాండ్. వైట్ బోర్డ్ కనిపిస్తుందా అందరికి? yes sir. ఓకే అమ్మా రైట్. సో లాస్ట్ క్లాస్ లో మనం జావా స్క్రిప్ట్ కి సంబంధించి కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ చూస్తా వచ్చాము. ఓకే, సో జావా స్క్రిప్ట్ లో మనకి డిఫరెంట్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టింగ్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు స్క్రిప్టింగ్ ఎక్కడి నుంచి యూజ్ చేయాలి, అలానే నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లో మనం ఎలా చిన్న చిన్న కోడ్ రాయాలి, దానికి సపోర్ట్ చేసేటువంటి ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూసాము. అలానే కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా ఎలా జావా స్క్రిప్ట్ రాయాలో మనం చేసున్నాం. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో జావా స్క్రిప్ట్ లో నెక్స్ట్, ఎందుకంటే ఇది కూడా ఒక లాంగ్వేజే కాబట్టి దీంట్లో కూడా మనకి లాంగ్వేజ్ ఎలిమెంట్స్ సంబంధించిన వస్తూ ఉంటాయి. సో ఈ రోజు క్లాస్ లో మనం చూడబోయేది ఏంటంటే ఫంక్షన్స్. ఓకే, సో పుట్ ద హెడింగ్ యాస్ ఫంక్షన్స్. ఫంక్షన్స్. సో వాట్ ఈస్ meant by ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏంటమ్మా? In normal programming language, what a function refers? What is a function? Why we need functions? చెప్పాలి, మీకు తెలిసిందే ఇది. ఫంక్షన్ అంటే ఏంటి? స్పెసిఫిక్ కోడ్ వాడడానికి ఫంక్షన్ వాడతాం. స్పెసిఫిక్ కోడ్, స్పెసిఫిక్ టాస్క్, రైట్, స్పెసిఫిక్ టాస్క్ చేయడం కోసం మనం ఫంక్షన్ వాడతాం. కోడ్, రైట్. సో ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి మనం రాసే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మనం దాన్నే ఫంక్షన్ అని పిలుస్తాం. ఓకే, సో ఫంక్షన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయటం కోసం, అంటే ఏదైనా ఒక వర్క్ చేయటం కోసం మనం ఫంక్షన్స్ ని ఉపయోగిస్తాం. ఓకే, సో ఈ ఫంక్షన్స్ జనరల్ గా మనకు తెలుసు, ఫంక్షన్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, ఏవైతే మనకి లాంగ్వేజ్ తో పాటు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని పిలుస్తాము. అండ్ రెండోదాన్ని ఏమంటారు చెప్పాలి? ఫంక్షన్స్ సెకండ్ కేటగిరీ ఏంటి? యూజర్ డిఫైన్డ్. వెరీ గుడ్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అంటే మన అవసరాల కోసం, మన టాస్క్లు చేయించడం కోసం మనం రాసుకునే ఫంక్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. మన జావా స్క్రిప్ట్ లో కనుక తీసుకుంటే మనం ఇంతకుముందు ప్రోగ్రామ్స్ లో రాసాం పార్స్ ఫ్లోట్ ఆర్ పార్స్ ఇంట్. ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, సో ఈ ఫంక్షన్స్ ని మనం ఉపయోగించుకుంటున్నాం, వాటి కోడ్ మనకు అనవసరం, వాటి కోడ్ ఆల్రెడీ ఆ లాంగ్వేజ్ లో రాయబడి ఉంది, జస్ట్ మన ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుంటున్నాం. అలాంటి వాటిని మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని పిలుస్తాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటంటే ఏవైతే మనం మన టాస్క్ల కోసం మనం క్రియేట్ చేస్తామో స్క్రిప్ట్ లో, వాటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే జావా స్క్రిప్ట్ ని మనం వెబ్ లో, అంటే ఈ HTML లో మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తున్నామో మనం డైనమిక్ HTML తీసుకురావాలని చూస్తున్నాం. ఓకే, సో డైనమిక్ కంటెంట్ ఉండేలాగా మన వెబ్ పేజ్ అనేది ఇంటరాక్టివ్ గా మారేలాగా చూడాలని చూస్తున్నాం. సో అప్పుడు మనకి లాంగ్వేజ్ కాంటెంట్స్ మనకు అవసరం అవుతాయి. ఓకే, వాటిల్లో ముఖ్యమైనది ఫంక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మన అవసరాలకు తగినట్లుగా ఫంక్షన్స్ ని ఎలా రాయాలి జావా స్క్రిప్ట్ లో, ఎలాగైతే నార్మల్ గా జావాలో కానీ సిలో కానీ ఫంక్షన్స్ రాస్తామో, సో జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ ఎలా రాయాలి,
వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ క్లాస్ లో మనం చూద్దాం. ఓకే, సో ఫంక్షన్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్న డెఫినేషన్, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక పర్టికులర్ పని చేయడం కోసం మనం ఉపయోగించేదే ఈ ఫంక్షన్ అన్నమాట. రైట్, ఫంక్షన్ లో 2 కేటగిరీస్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే సిస్టమ్ తో పాటు డిఫైన్ చేసి వచ్చేవి, మనం జస్ట్ వాటిని యూజ్ చేసుకుంటే చాలు, వాటి కోడ్ మనకు అవసరం లేదు. ఇక రెండవదైనటువంటి యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకోవాలి. మన జావా స్క్రిప్ట్ లో అసలు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకే, నార్మల్ గా సిలో కానీ జావాలో కానీ మనం ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఓకే, కెన్ ఎనీబడి టెల్ వాట్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ ఎ ఫంక్షన్ ఇన్ సి ఆర్ జావా? ఫంక్షన్ మనం ఎలా క్రియేట్ చేస్తాం? రిటర్న్ టైప్. ఓకే, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్. ఓకే, సో దీని లోపల మన ఫంక్షన్ కోడ్ ఉంటుంది. ఇదే మనకి ఫంక్షన్ యొక్క స్పెసిఫిక్ సింటాక్స్ అన్నమాట. ఏదర్ సి ఆర్ జావా మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు ఫంక్షన్. కానీ జావా స్క్రిప్ట్ కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ లో మనకి డేటా టైప్స్ ఉండవు, అవునా? సో డేటా టైప్ స్పెసిఫిక్ గా మనకి ఏమీ ఉండవు. జస్ట్ వీఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ అండ్ ఆ వేరియబుల్ కి ఏదైతే వాల్యూని అసైన్ చేస్తామో దానికి అనుగుణంగా దాని డేటా టైప్ అనేది డిఫైన్ చేయబడుతుంది. సో మరి డేటా టైప్ లేనప్పుడు రిటర్న్ టైప్ అనేది మనకు ఉండే ఛాన్సే లేదు. ఓకే, సో నో నీడ్ టు మెన్షన్. ఇది నార్మల్ గా సిలో జావాలో ఎలా ఉంటుంది, ఇదే మనం జావా స్క్రిప్ట్ లో రాస్తే ఎలా ఉంటుందంటే, ఇట్ స్టార్ట్స్ విత్ ఎ కీవర్డ్ కాల్డ్ ఫంక్షన్ స్పేస్ function name, parameters, and followed by some statements. If you have to return something, then you can return like this. Okay, normal ga CR Java lo manaki first return type untadi, space function name untadi. Okay, suppose int area of int a comma int b ala rastam manam. So function task perform chesina tarvata edo oka result ni return chestadi. ఒకవేళ రిటర్న్ టైప్ ఏమీ లేకపోతే వి స్పెసిఫై వాయిడ్. కానీ జావా స్క్రిప్ట్ లో మనకి అసలు రిటర్న్ టైప్స్ అంటే డేటా టైప్స్ ఉండవు కాబట్టి నో నీడ్ టు మెన్షన్ రిటర్న్ టైప్. ఇక్కడ ఒక కీవర్డ్ యూస్ చేస్తాం, దట్ ఈస్ ఫంక్షన్. ఒక స్పెసిఫిక్ కీవర్డ్ తో మనకి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై ఇన్ ద బ్రాకెట్స్ పారామీటర్స్ అండ్ వి రైట్ ద కోడ్ హియర్ అండ్ వి రిటర్న్ సంథింగ్ ఇఫ్ వి వాంట్. ఓకే, నోట్ చేసుకోండి. సింటాక్స్ ఎలా మన ఫంక్షన్ ని క్రియేట్ చేయాలంటే, సింటాక్స్ ఏంటంటే ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్స్ పారామీటర్స్. చెప్పండమ్మా. మైక్స్ మ్యూట్ చేసుకోండి అమ్మా, ఎవరన్నా మ్యూట్ చేయకపోతే. Followed by return. Return if you have any value you can give like this, return 1, return 2 or return a, return మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఆ రిటర్న్ ఈజ్ అన్ ఆప్షనల్, మీరు కావాలనుకుంటే రాయొచ్చు లేకపోతే లేదు. ఓకే, సో జనరల్ సింటాక్స్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ విత్ ద కీవర్డ్ ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్. ఓకేనా? సో ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై పారామీటర్స్. ఈ విధంగా మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసుకుంటాం. ఓకే, రైట్. సో ఫంక్షన్ డిఫైన్ చేయడం బాగానే ఉంది. ఈ ఫంక్షన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, జనరల్ గా ఫంక్షన్ యూజ్ చేసుకోవడం అంటే ఏంటి, ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. సో హౌ టు కాల్ ఏ ఫంక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శాంపుల్ ఒకటి రాస్తాను, ఫంక్షన్ ఏరియా ఆఫ్ int a. ఓకే, సారీ, we don't have integers like this. సో అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ we need to mention parameters. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటూ ఫ్లోట్లు అలాంటివి ఉండవు కదా, డైరెక్ట్ గా పారామీటర్ అలా తీసుకోవటమే. అండ్ సపోజ్ యూ వాంట్ టు టేక్ ఎనీ వేరియబుల్, సపోజ్ వేరియబుల్ b, సపోజ్ b is equals to a star a, రిటర్న్ b లైక్ దిస్. ఏదో ఒక చిన్న కోడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఏరియా అనే ఫంక్షన్ కి మీరు ఏ అనే పారామీటర్ పంపిస్తున్నారు, అది క్యాలిక్యులేట్ చేసి మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో హౌ టు కాల్ దిస్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఎలా ఉపయోగించుకోవాలి? మనం ఫంక్షన్ రాసినంత మాత్రం మనకు దాంతో ఉపయోగం ఉండదు, ఫంక్షన్ మనం పిలిస్తేనే అది ఉపయోగపడుతుంది. సో ఎలా పిలవాలి ఈ ఫంక్షన్ చెప్పండి, ఈ ఫంక్షన్ ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి ఎవరైనా.
చెప్పండి ఎలా ఉపయోగించుకోవాలి? ఫంక్షన్ ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి అంటున్నారు సింపుల్ గా. మీరు ఎక్కడైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో అక్కడ ఏదో ఒక వేరియబుల్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ రిటర్న్ చేసే వాల్యూని పట్టుకోవాలి కాబట్టి సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు యూ హ్యావ్ టు కాల్ దట్ ఫంక్షన్ లైక్ దిస్. సపోజ్ ఏరియా ఆఫ్ 24 ఇలా పిలుస్తారు. సో దిస్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ ఫంక్షన్ ఏరియా ఆఫ్ 24 అని పిలిస్తే ఈ 24 అనేది ఇక్కడ ఏతో మ్యాప్ అయ్యి ఇక్కడ ఫంక్షన్ లో ఎగ్జిక్యూషన్ జరిగి మళ్ళీ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఈ విధంగా మనం ఫంక్షన్ పిలుస్తాం. ఓకేనా? సో ఇలా మన ఫంక్షన్ ఎన్ని పారామీటర్స్ అయినా ఉండొచ్చు, కానీ ఫంక్షన్ అనేది మాక్సిమం ఒక వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆ రిటర్న్స్ నథింగ్. క్యాలిక్యులేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ నాకు ఇక్కడ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఫంక్షన్ సంబంధించి బేసిక్స్. అలానే దీనికి సంబంధించి ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం మనం, ఎలా మనం ఫంక్షన్స్ ని ఉపయోగించుకోవాలి అనేది. ఓకే, సో ఫంక్షన్ ఉపయోగించుకోవడానికి కాను so functions, yeah, functions. Okay, so here I'm executing. Okay, it is asking for a number. Suppose I am giving 2. Okay, the result is not coming. Why? We see here, I'm opening it. Okay, see, this is the code for that program. Okay, ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఒక నంబర్ని మన ఇన్పుట్ నుంచి రీడ్ చేసుకుంటున్నాము. ఆ నంబర్ అనేది ఈవెన్ ఆడ మనం వెరిఫై చేస్తున్నాం. ఓకే, సో ఇంతకుముందు మామూలుగా ఈవెన్ ఆడ్ అంటే మనం డైరెక్ట్ గా చేసే వాళ్ళు ఎక్కడంటే మన ఫంక్షన్ ఉపయోగించుకోవాలి, కాన్సెప్ట్ చూపించాలి కాబట్టి we are defining a function even odd, and for this even odd we are sending a parameter. ఓకే, నార్మల్ గా మనకు తెలిసిన రూల్ ప్రకారంగా మాడ్యులస్ 2 చేస్తాము, ఈక్వల్స్ టు 0 వస్తే ఈవెన్ అంటాం, లేకపోతే ఆడ్ అంటాం. ఓకే, సో ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తాను చూడండి. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్, కనిపిస్తుంది కదా మీ అందరికి. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ which uses a function, even odd function ఉపయోగిస్తాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. It is asking for a number. Suppose I am giving 12. Okay, it is not showing the output. Why it is not showing output? Anybody please tell? మీకు ఇక్కడ కోడ్ కనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ రన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ సమ్ నంబర్, ఒక నంబర్ అడిగితే నంబర్ ఇస్తున్నాను. ఓకే కొట్టాను. అది ఈవెన్ ఆడ ఏదో ఒక రిజల్ట్ నాకు కనిపించాలి. ఏమీ కనిపించట్లేదు. ఎందుకని నాకు ఏమీ కనిపించట్లేదు? ఎనీవన్? చెప్పండి, ఎందుకని అక్కడ ఏమీ కనిపించట్లేదు? రిజల్ట్ ఏమీ ఎందుకు రావట్లేదు? అవుట్పుట్ ఏమీ ఎందుకు రావట్లేదు? చెప్పాలి. చెప్పండి అమ్మా. ఇదిగోండి ఇక్కడ మీకు ఇదిగోండి కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కోడ్ లో ఇక్కడ కోడ్ కనిపిస్తుంది కదా. సో ఈ కోడ్ లో మనకి ఎందుకని అవుట్పుట్ రావట్లేదు చూడండి. రన్ చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ సమ్ నంబర్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ అవుట్పుట్. ఎందుకని? చెప్పండి, ఎందుకని రావట్లేదు అవుట్పుట్? చెప్పండి, say something. What is the correction required, or if it doesn't contain any correction, why output is not coming?
చెప్పండి అమ్మా. ఇదిగోండి ఇది ప్రోగ్రామ్. ఓకే, ఇదిగోండి రన్ చేస్తున్నాను. మళ్ళీ నంబర్ అడిగితే ఇస్తున్నాను, ఓకే కొట్టాను. అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఏదో ఒక రిజల్ట్ నాకు కనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ టైటిల్ అని రాసాను కదా, గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. ఏది రావట్లేదు. ఎందుకని రావట్లేదు? చెప్పండి. చెప్పండి, ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. సార్ బాడీ ట్యాగ్ బాడీ ఎండింగ్ రెండు ఒకసారి పెట్టారు సార్. ఓకే, ఇట్ డజంట్ రిలేటెడ్ టు బాడీ. బాడీలో మనం ఏం రాయలేదు కాబట్టి బాడీకి అసలు మనకు సంబంధం లేదు. మనం ఇంతకుముందు రాసిన జావా స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్ లో కూడా బాడీలో మనం ఏం రాయలా. చూసుకోండి ఒకసారి, మనకి మీరు ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్స్ లో ఎగ్జాంపుల్స్ లో మనం ఎక్కడ కూడా బాడీ ట్యాగ్ ని మనం రాయలేదు. దెన్ వై ద అవుట్పుట్ ఈస్ నాట్ కమింగ్? సార్ నంబర్ అనేది స్ట్రింగ్ కాబట్టి కోడ్స్ ఇవ్వాలనుకోండి సార్. స్ట్రింగ్ కాబట్టి అదే కోడ్స్, సింగిల్ కోడ్ డబుల్ కోడ్స్ ఇవ్వాలనుకోండి సార్. అలా కాదు బాబు. ఇదిగోండి విండో డాట్ ప్రాంప్ట్ ద్వారా నంబర్ ని రీడ్ చేసుకుంటున్నాము, దాన్ని నేను పార్సింగ్ ఫంక్షన్ ద్వారా కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రోగ్రామ్ కనిపిస్తుందా మీకు? సో ఇదిగోండి నేను ఇంటిజర్ లో కన్వర్షన్ చేస్తున్నాను, అయినప్పటికీ నాకు అవుట్పుట్ ఏమి రావట్లేదు. ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్న క్వశ్చన్ అది. ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు రావట్లేదు? ఎనీవన్? నో వన్. ఓకే, ఎందుకు రావట్లేదంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఫంక్షన్ రాసాము, కానీ ఆ ఫంక్షన్ మనం పిలవలేదు. ఇందాక మీకు చెప్పాను, ఇందాక వైట్ బోర్డ్ మీద రాస్తాను మీకు చెప్పాను, ఫంక్షన్ ని రాయటంతో పాటుగా ఆ ఫంక్షన్ ని ఖచ్చితంగా మనం పిలవాలి. ఓకే, సో ఆ ఫంక్షన్ ని రాసినంత మాత్రాన దాంతో మనకి ఎలాంటి ఉపయోగము లేదు. ఫంక్షన్ ని రాస్తే ఏమైంది? ఏమవదు. ఫంక్షన్ ని మనం పిలిచినప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఓకే, ఇది మన స్క్రిప్ట్. నేను ఇక్కడ వరకు కూడా ఇంటిజర్ నంబర్ ని, అంటే ఒక నంబర్ ఇన్పుట్ గా తీసుకున్నాను, దాన్ని ఇంటిజర్ లో కన్వర్షన్ చేశాను. అండ్ ఐఎమ్ జస్ట్ కోడింగ్ వన్ ఫంక్షన్ రాసి అట్టి పెట్టాను. దీన్ని నేను పిలవలేదు. పిలవకపోతే దాన్ని ఎవరు కూడా యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. పిలవాలి మీరు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేయాలంటే. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ నథింగ్. ఓకే, ఐ జస్ట్ కాల్ దట్ ఫంక్షన్. ఓకే, సో ఈవెన్ ఆర్ ఏదైతే నంబర్ ని రీడ్ చేసుకున్నానో ఆ నంబర్ ని పారామీటర్ గా పంపించాలి. సేవ్ ఇట్ అండ్ నౌ రన్ ఇట్. గివెన్ నంబర్ ఈస్ ఈవెన్. ఓకే, మళ్ళీ రన్ చేయండి. గివెన్ నంబర్ ఈస్ ఆడ్. ఓకే, సో ఫంక్షన్ కోడ్ చేసామని ఇక్కడ ఫంక్షన్ కి కోడ్ ఏంటో రాసాము, అయినంత మాత్రాన ఆ ఫంక్షన్ అనేది మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఆ ఫంక్షన్ మనకు ఉపయోగపడింది అంటే మనం దాన్ని పిలిచినప్పుడే. మీరు సిలో అయినా సరే జావాలో అయినా సరే ఫంక్షన్స్ కోడింగ్ రాసినంత మాత్రాన అవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఆ ఫంక్షన్స్ మనం పిలిచినప్పుడు మాత్రమే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అందుకని ఇక్కడ నేను పారామీటర్ ఇన్పుట్ ఇచ్చాను, బాగానే ఉంది, కానీ నేను దాన్ని ఏ ఫంక్షన్ కి పంపించలేదు. ఫంక్షన్ కోడ్ అయితే రాశాను, కానీ నేను ఆ ఫంక్షన్ ని పిలవలేదు. సో ఫంక్షన్ ని పిలవకపోతే దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. అందుకని ఫంక్షన్ ని పిలవాలి కాబట్టి దిస్ ఇస్ ద కాలింగ్ స్టేట్మెంట్. ఓకే, సో ఫంక్షన్ నేమ్ అండ్ గివింగ్ ద పారామీటర్. సో ఎప్పుడైతే నేను ఫంక్షన్ నేమ్ పారామీటర్ ఇస్తానో ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది రన్ అయింది. అందుకని మనకి ఇక్కడ గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ గివెన్ నంబర్ ఈజ్ ఆడ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇలా మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవచ్చు. ఓకే, ఖచ్చితంగా మన ఫంక్షన్ పిలవాలి, పిలవకపోతే మాత్రం అది రాదు. రైట్, సో ఇంకొక కాన్సెప్ట్ మనం ఇక్కడ ఉపయోగించవచ్చు అంటే, మనకి నార్మల్ గా ఈ వెబ్ పేజ్లో ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్స్ కానివ్వండి, చెక్ బాక్సెస్ కానివ్వండి, బటన్స్ కానివ్వండి, వాటి ద్వారా కూడా మనం ఫంక్షన్స్ ని పిలవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న కోడ్ యాడ్ చేస్తాను.
సపోజ్ బాడీలో నేను ఒక బటన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సమ్ బటన్. ఓకే, సో వాల్యూ అంటే ఆ బటన్ మీద ఏం కనిపించాలి, చెక్ ఈవెన్ ఆడ్. ఓకే, సో అది బటన్ మీద కనిపించి నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఆ బటన్ ని క్లిక్ చేస్తానో, ఆన్ క్లిక్, ఎప్పుడైతే నేను ఆ బటన్ ని క్లిక్ చేస్తానో ఐ వాంట్ టు వెరిఫై వెదర్ 25 ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి, ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి. ఓకే, సో సపోజ్ పై కోడ్ మామూలుగానే ఉంది, నేను దాన్ని కదిలించట్లేదు, ఐఎమ్ రన్నింగ్ దిస్. ఓకే, ఇది నార్మల్ గా పై కోడ్. ఇది ఇక్కడ చూడండి, చెక్ ఈవెన్ ఆడ్, చెక్ ఈవెన్ ఆడ్. ఈ బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈవెన్ నంబర్ ఈజ్ ఆడ్. ఓకే, నేను పైప్ తీసేస్తాను మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే కనుక. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఏ ఫంక్షన్ హియర్. ఓకే, సో జస్ట్ ఒక ఫంక్షన్ మాత్రమే రాసి పెట్టాను పైన. చూడండి, స్క్రిప్ట్ లో ఫంక్షన్ మాత్రమే ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే ఒక నంబర్ ని తీసుకొని అది ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ మనకు స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ స్పెసిఫై చేస్తుంది. నేను ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఈ ఫంక్షన్ ఎప్పుడు రన్ చేయాలనుకుంటున్నానంటే, చూడండి, ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ రన్ అవ్వాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ రన్ అయ్యి నేను ఇచ్చిన పారామీటర్ ఈవెన్ ఆడ్ చెక్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ 25 ఇచ్చాను కదా, సో 25 అనే, సపోజ్ నేను ఇక్కడ 14 ఇచ్చాను అనుకోండి, చెక్ ఈవెన్ ఆడ్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈవెన్ నంబర్ ఈజ్ ఈవెన్. ఓకే, సో ఇలాంటివి మనం నెక్స్ట్ 4th యూనిట్ లో చూడబోతున్నాం. 4th యూనిట్ లో ఏంటంటే we can combine the HTML elements with the script. ఇప్పటి వరకు కూడా మనం స్క్రిప్ట్ ని సపరేట్ గా చూసాము, మన వెబ్ పేజ్ అంటే HTML ట్యాగ్స్ ని సపరేట్ గా చూసాము. ఇప్పుడు రెండింటిని కలిపి ఉపయోగించుకోబోతున్నాం. అంటే మీరు HTML కి సంబంధించిన ఏవైనా ఎలిమెంట్స్ ద్వారా మీరు జావా స్క్రిప్ట్ లోని ఫంక్షన్స్ ని రన్ చేయొచ్చు బై యూజింగ్ సమ్ ఈవెంట్స్. కొన్ని ఈవెంట్స్ ని మనం ఉపయోగించుకొని, అంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, ఆ ఇమేజ్ మీద కర్సర్ ప్లేస్ చేసినప్పుడు, ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోకి టెక్స్ట్ ఎంటర్ చేసినప్పుడు, ఇలా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. సో ఆ ఈవెంట్స్ కి అనుగుణంగా దానికి సూట్ అయ్యేలాగా మనం కొన్ని ఫంక్షన్స్ రాసుకుంటాము, ఆ ఫంక్షన్స్ మనం పిలవచ్చు. ఓకే, ఇక్కడ నేను రాసిన సింపుల్ ఫంక్షన్ ఏంటంటే ఒక బటన్ తీసుకున్నాను, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది క్లిక్ చేయనంత వరకు ఆ ఫంక్షన్ అసలు రన్ అవ్వదు. చూడండి, నేను క్లిక్ చేయకుండా నార్మల్ గా వదిలేస్తే ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ రన్ అయ్యి ఇక్కడ ఏదైతే మనం పారామీటర్ పంపించామో అది ఈ ఫంక్షన్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధమైనటువంటి ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది బై యూజింగ్ ద HTML ఎలిమెంట్స్ ఈవెంట్స్ అన్నమాట. HTML ఎలిమెంట్స్ అంటే ఇలా బటన్స్ కానివ్వండి, టెక్స్ట్ ఫీల్డ్స్ కానివ్వండి, మెనూ బార్స్ కానివ్వండి, ఏదైనా సరే, పారాగ్రాఫ్స్ కానివ్వండి, ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు. ప్రతి దానికి సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్ కి అనుగుణంగా ఏ ఫంక్షన్ జరగాలో మనకు జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు మీరు గమనించే ఉంటారు, మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటే సరిగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయకపోతే వెంటనే మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో హాల్ టికెట్ నెంబర్ ఎలా ఉండదు, ఈ విధంగా ఉంటుంది, దీని ప్రకారం ఎంటర్ చేయండి. ఎలా వస్తుంది, మనం అక్కడ సబ్మిట్ కూడా కొట్టం. ఇంకా ఎలా వస్తుంది అంటే అక్కడ మనం ప్రతి ఎలిమెంట్ కి కొన్ని అబ్జర్వేషన్స్ పెట్టి ఉంచుతాం. ఎప్పుడైతే దాంట్లో టెక్స్ట్ ఫిల్ చేసినా, లేకపోతే ఎక్కడైనా అక్కడ సెలక్షన్ చేసుకున్నా, ఎప్పుడైతే అక్కడ క్లిక్ చేసినా దానికి అనుగుణంగా కొన్ని వెరిఫికేషన్ ఫంక్షన్స్, కొన్ని వ్యాలిడేషన్స్ ఫంక్షన్స్ రన్ అయ్యేలాగా చూస్తాం. అటువంటి అప్పుడు మనకి ఇలా ఫంక్షన్స్ ని HTML ఎలిమెంట్స్ ని కలిపి ఉపయోగించుకుని ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఇది ఇప్పుడు ప్రెసెంట్లీ మీకు అవసరం లేదు, జస్ట్ మీకు శాంపుల్ కి చూపించాను. ఇక్కడ మనకి అవసరం లేదు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం రాస్తారంటే ఒక చిన్న HTML పేజ్ లోకి ఒక ఫంక్షన్ ని మనం ఇంక్లూడ్ చేసి ఎలా రన్ చేయాలి. ఓకే, సపోజ్ హియర్ ఐఎమ్ టేకింగ్ వేరియబుల్ m, n and here I am reading. Okay, so enter a number and here I am converting it into integer because the prompt function returns string format. Okay, and మర్చిపోకుండా మనం ఆ ఫంక్షన్ ని పిలవాలి. సో పిలిచినప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది వర్క్ అయ్యింది, పిలవకపోతే ఆ ఫంక్షన్ వర్క్ అవ్వదు. ఓకే, సో here I am running again. Okay, suppose 16. Okay, given number is even. Okay na, so ఈ విధంగా మనం ఫంక్షన్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఫంక్షన్స్ లో మనం ఎన్ని పారామీటర్స్ అయినా పంపించవచ్చు. సో ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని పారామీటర్స్ ఉంటే అక్కడ కామా పెట్టి ఇచ్చేయడమే. అండ్ ఇది జావా స్క్రిప్ట్ కాబట్టి ఇక్కడ మనం
డేటా టైప్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన జావా స్క్రిప్ట్ లో మనం డేటా టైప్స్ మీద ఫోకస్ ఉండదు, మొత్తం కూడా బేస్డ్ ఆన్ ది అసైన్డ్ వాల్యూస్ ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకేనా? సో నోట్ చేసుకోండి. ఫంక్షన్స్ కి ఎగ్జాంపుల్ ఇది మన ల్యాబ్ ప్రోగ్రామ్ కూడా. రైట్ ఏ HTML file, write a HTML file to verify whether the number is even or odd, to verify whether the number is even or odd using functions, using functions, using functions. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ రన్ చేసి మనకి ఇలా వస్తుంది. మన ఇన్పుట్ అడుగుతుంది, మనం ఏదో ఒక నంబర్ ఇస్తాము, ఓకే కొట్టేస్తే మనకి ఆ నంబర్ రన్ అయ్యి అది ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ అనేది మనం వెరిఫై చేసి చెప్తుంది. ఓకేనా? క్లాస్ జరుగుతుంది. ఓకేమ్మా, సో నోట్ చేసుకోండి అమ్మా. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసాము, ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు క్రియేట్ ద ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. నోట్ చేసుకోండి, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. Okay, and this is how this program executes. Okay, so this is about the functions, right? So ఈ విధంగా మన ప్రోగ్రామ్ లో మన జావా స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్రియేట్ చేసుకున్న ఫంక్షన్స్ ని ఖచ్చితంగా మనం కాల్ చేయాలి. కాల్ చేయకపోతే మాత్రం ఆ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే మనం ఫంక్షన్స్ ని క్రియేట్ చేసామో వాటన్నిటిని మనం ఖచ్చితంగా కాల్ చేయాలి. ఓకే, మనం క్రియేట్ చేసిన ఫంక్షన్స్ ని ఖచ్చితంగా కాల్ చేయాలి. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ ఫంక్షన్స్ అండ్ కాలింగ్ ద ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే యారేస్. ఓకే, అర్థమైందా? ఫంక్షన్స్ అర్థమైంది అందరికి? ఏమైనా డౌట్ అడగచ్చు నాన్న? ఫంక్షన్ ఏమైనా డౌట్ అడగచ్చమ్మా? ఓకే, రైట్. సో ఫంక్షన్స్ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే యారేస్. ఓకే, యారేస్. సో వాట్ ఈస్ మెంట్ బై అన్ యారే? యారే అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ మెంట్ బై అన్ యారే? List of elements of same data type, sir. Okay, so collection of elements of same data type. Okay, so దాన్ని మనం ఇక్కడ యారే అని పిలుస్తాము. ఒకే డేటా టైప్ తో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని మనం కలెక్షన్ చేసి దాన్ని యారే అంటాము. అలానే సేమ్ మనకి సి జావాలో ఎలాగైతే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. యారేని మనం థియరిటికల్ గా రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో యారేకి మనం ఇండెక్స్లు ఇస్తాము, యారేకి ఒక పేరు ఇస్తాము. రైట్, సో ఈ సెల్స్ లో మనం ఎలిమెంట్స్ ని స్టోర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 12, 45, 67, 34 ఇలా ఎలిమెంట్స్ ని స్టోర్ చేయొచ్చు. ఓకే, సో ఎలిమెంట్స్ ని మనం స్టోర్ చేసే క్రమంలో ఏదన్నా సపోజ్ ఈ లొకేషన్ లో మనం ఎలిమెంట్ ని ప్లేస్ చేయాలనుకోండి, we have to call that location with the help of array name followed by that index. A of 4 అని పిలుస్తాము, ఈక్వల్స్ టు సమ్ 66 అని ఇచ్చామనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే 66 అనే వాల్యూని ఈ లొకేషన్ లోకి అసైన్ చేయండి.
అప్పుడు మనకి A4 లోకి 66 వెళ్తుంది. ఓకే, సపోజ్ మనం ఈ 45 ఈ వాల్యూ మనకి బయటికి రావాలనుకోండి, we have to call that as A1. సో A1 అని పిలిచామంటే ఈ లొకేషన్ ని రిఫర్ చేస్తుంది, మనకి అక్కడ ఉన్న వాల్యూని మనం తెచ్చుకోవచ్చు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ array name followed by the index, array name followed by the index, we can refer the locations or the cells in the array. ఈ విధంగా array లోని సెల్స్ ని మనం రిఫర్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి ఈ జావా స్క్రిప్ట్ లో ఉండే arrays అనేవి జావాకి రిసెంబ్లెన్స్ గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత సైజ్ తో అయితే array ని క్రియేట్ చేసుకున్నామో ఆ బౌండరీ లోపలే మన ఎలిమెంట్స్ అన్ని కూడా ఉండాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ లో కనుక తీసుకుంటే ఇక్కడ మొత్తం array సైజ్ ఎంతమ్మా? ఈ ఎగ్జాంపుల్ array సైజ్ ఎంత? 8 సార్. 8. సో 8 అనేది ఇక్కడ array సైజు, కానీ మనకి పాసిబుల్ లొకేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 to 7. 0 to 7. సో మనం ఏ ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలన్నా లేకపోతే ఏ ఎలిమెంట్స్ తో మనం ఆపరేషన్స్ చేయాలన్నా సరే we have the boundaries. ఓకే, సో ఈ బౌండరీస్ లోపలే మనం చేయాలంటే ఇక్కడ 0 ని దాటి కిందకి వెళ్ళకూడదు, 7 ని దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ బౌండరీస్ లోపలే మనం ఆపరేషన్స్ చేయాలి. ఓకేనా? సో ఈ బౌండరీస్ లోపలే మనం ఆపరేషన్స్ చేస్తూ మన ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, రీడ్ చేయడం కానీ చేసుకోవచ్చు, ఆర్ ఎలిమెంట్స్ ని అప్డేట్ చేయడం కానీ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇకపోతే మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ లో arrays ని క్రియేట్ చేయడంలో చాలా టెక్నిక్స్ ఉంటాయి. నార్మల్ గా సపోజ్ ఏదైనా ఒక వేరియబుల్ ఏ అనేది తీసుకున్నాం అనుకోండి, ఏ అనేది ఒక arrayగా మార్చాలి అంటే మనం ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఫాలోడ్ బై సమ్ సైజ్. ఓకే, ఇక్కడ మనకి ఈ జావా స్క్రిప్ట్ లో ఏంటంటే array అనే ఆబ్జెక్ట్స్ లాగా రిఫర్ అవుతూ ఉంటాయి, అందుకని మనం వాటికి మెమరీ అలొకేషన్ ఇలా చేస్తాం. ఓకే, సో న్యూ array ఆఫ్ 5 అని కనుక మనం పిలిచామంటే ఏ అనేది ఒక array లాగా మారుతుంది విత్ ద సైజ్ ఆఫ్ 5. రైట్, సో ఈ విధంగా మనం ఏ అనే వేరియబుల్ ని array లాగా మార్చొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం డైరెక్ట్ గా దీంట్లో వాల్యూస్ కూడా అసైన్ చేయొచ్చు. ఓకే, ఒకసారి మనకి మెమరీ అలొకేషన్ అయిన తర్వాత A0, A1, A2 మనం ఇలా పిలుస్తూ ఉంటాము. సో అప్ టు మనకి సైజ్ 5 ఇచ్చాం కాబట్టి 0 నుంచి 4 వరకు మన యాక్సెస్ లోకి ఉంటుంది. ఎలిమెంట్స్ మనకి ప్లేస్ అవుతాయి. ఓకే, 0 to 4 మనం array క్రియేట్ చేసాము. 0 1 2 3 4. ఓకే, 0 1 2 3 4. సపోజ్ ఇక్కడ మనం ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాము. ఓకే, సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి arrayలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం తెలుసుకోవడానికి దీంట్లో ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, లెంగ్త్ అనే అట్రిబ్యూట్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ లెంగ్త్ అనే అట్రిబ్యూట్ ద్వారా మన array సైజ్ ని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఏ అనే array యొక్క మన లెంగ్త్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే a.length అని పిలుస్తాము. సో దిస్ a.length రిఫర్స్ ద సైజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ array. ఓకే, సో దిస్ a.length గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఒక అట్రిబ్యూట్ అనమాట ఇది మనకి. సో ఈ అట్రిబ్యూట్ ని, ఈ ప్రాపర్టీని మనం ఇలా పిలుస్తాం a.length. ఈ array కి సంబంధించిన లెంగ్త్ ఎంత మనం తెలుసుకోవాలంటే ఇలా పిలుస్తాం అనమాట. ఓకేనా? ఇవి బేసిక్స్ మన అందరికి తెలిసినవే. array ని మనం ఇలా మెమరీ అలొకేషన్ చేసుకుంటాము. arrayలోని లొకేషన్స్ ని ఇలా ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాము. సో ఖచ్చితంగా మనకి ఏదైతే సైజ్ తీసుకున్నామో ఆ బౌండరీస్ లోపలే మన ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ చేయాలి. రైట్, వాటిని పిలిచేటప్పుడు కూడా మనం ఆ ఇండెక్స్లతోనే మనం ఇలా పిలుస్తాము. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్. ఇకపోతే జావా స్క్రిప్ట్ లో arrays తో ఆపరేషన్స్ మనం నార్మల్ గా జావాలో చేసినట్లయినా చేయొచ్చు, ఆర్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ఓకే, ఎలా చేయొచ్చు ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మన arrays ని క్రియేట్ చేసే క్రమంలో మనకి కొంచెం డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్ వరకు కూడా. ఓకే, సో చూడండి, ఇందాక మనం సైజ్ ఎంతో మెన్షన్ చేసి ఇచ్చాము. దిస్ ఈస్ ద అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ array బై అసైనింగ్ ద వాల్యూస్ ఇనిషియల్. ఇందాక మనం చేసిన దాంట్లో ఏంటంటే మన arrayని ఫస్ట్ మెమరీ అలొకేషన్ చేసిన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం వాల్యూస్ ఇచ్చేసుకోవచ్చు. ఆ 5 numbers ఆన్ ది స్పాట్ లో డైనమిక్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు. అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ ద array is అసైనింగ్ ద వాల్యూస్ ఎట్ ద ఇనిషియలైజేషన్. అంటే arrayని క్రియేట్ చేసి ఇనిషియలైజేషన్ చేయడం అన్నమాట. ఇది క్రియేట్ చేసేటప్పుడే దాంట్లోకి వాల్యూస్ ని పంపించడం. ఆర్ అనదర్ టైప్ ఈస్ అసైనింగ్ ద వాల్యూస్
ఎట్ ద మెమరీ అలొకేషన్ స్టేజ్. సో న్యూ యారే అని చెప్పి ఇలా కూడా మనం ఇవ్వచ్చు. ఇందాకట్లాగా మనం చూసినట్లుగా అయినా ఇక్కడ మీరు చూసారు కదా, ఇందాక మీరు చూసినట్లుగా అయినా సరే డైరెక్ట్ గా సైజుని మెన్షన్ చేసి యారేని క్రియేట్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ గివ్ ద వాల్యూస్ ఇన్ టు ద యారే, ఆర్ యూ కెన్ గివ్ ద వాల్యూస్ అట్ ద మెమరీ అలొకేషన్ స్టేజ్. ఎలాగైనా సరే మీరు యారేని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేసుకున్న తర్వాత నార్మల్ గా చూడండి, ఇది మనకు తెలిసిందే. ఫర్ లూప్ ద్వారా యారేలోని ఎలిమెంట్స్ ఎలా విజిట్ చేస్తాము, ఒక ఫర్ లూప్ తీసుకొని. సో చూడండి, j = 0, j less than array dot length, ఎంత సైజ్ అయితే మనకు అంతవరకు తిరుగుతాము, j++. ఇది మామూలుగా మనకు తెలిసిందే. ఓకే, యారేలోని ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడానికి లేదా యారేలో ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవడానికి ఒక ఫర్ లూప్ తీసుకుంటాము. ఫర్ i = 0, i less than array size i++. అలా తిప్పుతా ఉంటాము, యారే మనకి రొటేట్ అవుతూ ఉంటది. సో దాంట్లో ఎలిమెంట్స్ మనం ప్లేస్ చేయడం కానీ తీసేయడం కానీ చేయొచ్చు. But whereas in JavaScript we have another type of for loop like this. Okay, so we have another type of for loop in JavaScript as for variable I in array. Okay, so this is another notation of for loop while you are using arrays. Arrays ని ఉపయోగించేటప్పుడు మీరు ఉపయోగించే ఇంకొక టైప్ ఆఫ్ ఫర్ లూప్ అన్నమాట. నార్మల్ గా ఫర్ లూప్ అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, నెక్స్ట్ అప్డేషన్ మనకు ఉంటుంది. కానీ జావా స్క్రిప్ట్ లో మన యారేస్ లో ఉపయోగించే ఫర్ లూప్ ఇంకో కేటగిరీ మనకు ఉంటుంది అనమాట. అదేంటంటే we can write like this, for variable I in array. ఇలా ఇచ్చామనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే i అనేది ఇక్కడ మనకి ఇండెక్స్ లాగా ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంటది అనమాట. అంటే మనం ఇక్కడ కండిషన్ ఏమి చెక్ చేయాల్సిన అవసరం లేదు, అప్డేషన్ రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే I in array అని ఇచ్చామో, it considers I is the index variable we are referring for this array. 0 నుంచి స్టార్ట్ చేసింది, ఎంతవరకు అయితే మనకు దాంట్లో ఎలిమెంట్స్ ఎంతవరకు కూడా ఆటోమేటిక్ అది ఇంక్రిమెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎవ్రీ ఇటరేషన్ ద I వాల్యూ విల్ బి ఆటోమేటికల్లీ అప్డేటెడ్. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద సెకండ్ వేరియేషన్ ఆఫ్ ఫర్ లూప్ వెన్ యూర్ డీలింగ్ విత్ ద యారేస్. యారేస్ ని ఉపయోగించేటప్పుడు మనం ఉపయోగించే ఇంకొక టైప్ ఆఫ్ ఫర్ లూప్ అన్నమాట. ఓకే, సో యారేస్ ని ఎలా ఉపయోగించుకోవాలి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాము. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండు రకాలుగా యారేస్ ని క్రియేట్ చేస్తాం. ఒకటి నంబర్ యారే, ఇంకొకటి నేమ్ యారే. నంబర్ యారేలో ఓన్లీ నంబర్స్ ఇచ్చేసాము చూడండి, సపరేటెడ్ విత్ కామాస్. మన ప్రతి వాల్యూస్ ఇంకో వాల్యూస్ సపరేట్ చేయడానికి మధ్యలో కామా మెన్షన్ చేయాలి. అలానే నేమ్ యారేలో మనం నేమ్స్ ఇచ్చాము. నెక్స్ట్ వీఆర్ ప్రింటింగ్ దోస్ యారేస్. ఒక కేటగిరీలోనేమో మనం ఈ టైప్ ఆఫ్ ఫర్ లూప్ ను ఉపయోగించాం, ఇంకో కేటగిరీలో ఈ టైప్ ఆఫ్ ఫర్ లూప్ ను ఉపయోగించాం. ఓకే, బోత్ ద వేస్ ఆర్ కరెక్ట్ అండ్ బోత్ ద వేస్ కెన్ రన్ ద ప్రోగ్రామ్. చూడండి, నేను ఇక్కడ రన్ చేస్తాను. Okay, see, so first one is the number array, second one is the name array. Okay, number array, name array. సో ఈ నంబర్ array ని మనం ప్రింట్ చేయడానికి ఏమో సెకండ్ కేటగిరీ ఆఫ్ ఫర్ లూప్ ని ఇక్కడ ఉపయోగించాము, ఫర్ వేరియబుల్ I in array. ఓకే, ఇక్కడ మనకి సింటాక్స్ ఏంటంటే I, దిస్ ఈస్ ద వేరియబుల్ ఇన్ array నేమ్. ఏ array లోకి మనం దాన్ని రిఫర్ చేయాలని మనం అక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫర్ లూప్ అనేది నంబర్స్ కోసం మనం ఉపయోగించాము. జనరల్ ఫర్ లూప్ మనం రాసేదేమో నేమ్స్ కోసం ఉపయోగించాం. ఓకే, సో హియర్ యూ కెన్ సీ దిస్ ఈస్ ద సెకండ్ ఫర్ లూప్ which is used to print the names. This is the first for loop which is used to print the numbers. ఇవి రెండు కూడా మనం ఆల్రెడీ ముందే డిఫైన్ చేసుకున్నటువంటి arrays. ఈ arrays లోని వాల్యూస్ ని మనం ప్రింట్ చేసి చూపించాం. ఓకేనా, నోట్ చేసుకోండి అమ్మా. సో ఇందాక ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు కదా, arrays మనం ఎలా క్రియేట్ చేయాలో మీరు చూసారు. ఓకే, సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ద arrays, మేకింగ్ ఏ వేరియబుల్ యాజ్ array. ఇక్కడ మనం ఏం చేస్తామంటే న్యూ array ఆఫ్ 5 దాని సైజ్ ని మెన్షన్ చేస్తాము. సో ఇక్కడ ఎంతైతే మనం సైజ్ మెన్షన్ చేసామో దానికి తగినట్లుగా మనకి array అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి array మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దాని ఇండెక్స్ నంబర్స్ ని రిఫర్ చేసుకుంటూ ఆ లొకేషన్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ దిస్ a0, a1. And this is another type of creating the arrays with the values. అంటే ఏవైతే మనం వాల్యూస్ array లో ప్లేస్ చేయాలనుకుంటున్నామో వాటిని డైరెక్ట్ గా ఇనిషియలైజేషన్ చేసేస్తాం. డైరెక్ట్ గా
యారే క్రియేషన్ టైంలో నా వాల్యూస్ని ఇచ్చేస్తాం. సో దిస్ ఈజ్ వన్ కేటగిరీ అండ్ దిస్ ఈజ్ అనదర్ కేటగిరీ. ఓకే, అండ్ ఇక్కడ మనం తీసుకున్న 2 శాంపిల్ యారేస్ని 2 ఫర్ లూప్స్ ఉపయోగించి ప్రింట్ చేసి చూపించాం. గుర్తుపెట్టుకోండి, మనం యారేస్ని ఉపయోగించేటప్పుడు ఫర్ లూప్ మనం ఇలా కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ యూజింగ్ ద ఫర్ లూప్ ఫర్ వేరియబుల్ ఐ ఇన్ యారే. ఈ విధంగా మనం రాసుకుంటాం అన్నమాట. ఓకే, సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ గా కండిషన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అప్డేషన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన యారేస్ ఉపయోగించేటప్పుడు ఇలా రాసుకుంటాం, యారేస్ ఉపయోగించేటప్పుడు ఇలా రాసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇది మనకి యారేస్ కి సంబంధించి. ఇది మన ల్యాబ్ ప్రోగ్రామ్ కూడా ఉంది, నోట్ చేసుకోండి. రైట్ ఏ HTML ఫైల్, రైట్ ఏ HTML ఫైల్ to illustrate arrays in JavaScript. Write HTML file to illustrate arrays in JavaScript. To illustrate arrays in JavaScript. Okay, so this is the program. You can take a screenshot or you can note down. ఓకే, ఇక్కడ మనం ఒక 2 యారేస్ ని తీసుకుంటున్నాము. ఆ 2 యారేస్ లో మనం ఇనిషియలైజేషన్ డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసిన వాల్యూస్ ని మనం ఫర్ లూప్ ద్వారా ప్రింట్ చేసి చూపిస్తున్నాం. ఓకేనమ్మా, సో అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఏవైతే మనం నంబర్ యారే నేమ్ యారే తీసుకున్నామో వాటిని ప్రింట్ చేసి చూపిస్తాం. సో దిస్ ఈస్ ద నంబర్ యారే అండ్ దిస్ ఈస్ ద నేమ్ యారే. మనం తీసుకున్నటువంటి 2 యారేస్ ఇవి, నంబర్ యారే అలానే నేమ్ యారే. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇది నార్మల్ గా మనం ఒక 1 డైమెన్షన్ యారే అయితే మనం ఇలా క్రియేట్ చేస్తాము. సపోజ్ మనం ఎప్పుడైతే మల్టీ డైమెన్షన్ యారేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, 2 డైమెన్షన్ యారేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, సింపుల్ గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో, సపోజ్ వేరియబుల్ ఏ, ఓకే, దీన్ని ఒక మ్యాట్రిక్స్ లాగా మనం మార్చాలనుకుంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ రోస్ తో మనం మెన్షన్ చేస్తాము. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ 3x3 అనుకోండి. సో న్యూ యారే ఆఫ్ 3 అని ఇస్తాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకేంటి, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 అనేది 3 యారేస్ లాగా, అంటే 3 లొకేషన్స్ లాగా నాకు కనిపిస్తూ ఉంటది. అండ్ ఐఎమ్ మేకింగ్ ఎవ్రీ లొకేషన్ యాజ్ అనదర్ యారే. ఓకే, ఏ ఆఫ్ 0 అలానే ఏ ఆఫ్ 1 అలానే ఏ ఆఫ్ 2. ఈ విధంగా మనం మల్టీ డైమెన్షన్ యారేస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేస్తానో, ఓకే, సో 0 1 2, ఇది కూడా మళ్ళీ 0 1 2, ఇది కూడా మళ్ళీ 0 1 2 గా మారిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ఆఫ్ 0, దిస్ ఈజ్ ఏ ఆఫ్ 1 అండ్ దిస్ ఈజ్ ఏ ఆఫ్ 2. మామూలుగా అయితే ఏ ఆఫ్ 0 అనేది ఒక లొకేషన్, ఏ ఆఫ్ 1 అనేది ఒక లొకేషన్, ఏ ఆఫ్ 2 అనేది ఒక లొకేషన్ మామూలుగా నార్మల్ గా మనం వదిలేస్తే. కానీ మనం మళ్ళీ ఈ ప్రతి లొకేషన్ ని ఇంకొక యారే లాగా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బై అగైన్ అలొకేటింగ్ ద మెమరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ లైక్ దిస్, we can create a 2-dimensional array.
ఓకే, మీరు అనుకోవచ్చు 2 డైమెన్షనల్ అరే ఎలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు అనమాట. అలానే ఇక్కడ మీకు కావాలనుకుంటే ఈ 2 డైమెన్షనల్ అరేని మీరు మార్చి కూడా చూపించవచ్చు. అంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ దిస్ వే, అంటే వేరియస్ లెంగ్త్స్ ఉన్నటువంటి 3 1 డైమెన్షనల్ అరేస్ మీరు కలిపి ఒక 2 డైమెన్షనల్ అరేగా చూపించాలనుకుంటున్నారు. ఎట్ దట్ టైం అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చమ్మా కోడ్, ఎవరైనా చెప్తారా? నేను ఈ విధంగా ఒక మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను అప్పుడు ఎలా రాయాలి కోడ్? ఇలా క్రియేట్ చేయాలంటే కోడ్ ఎలా రాయాలి? ఇలా రాస్తే ఇలా క్రియేట్ అవుతుంది, మీకు ఇక్కడ పక్కనే కనిపిస్తుంది. ఇలా క్రియేట్ అవ్వాలంటే కోడ్ ఎలా రాయాలి నేను అడుగుతున్నది. అరే ఆఫ్ 1 లో 2 పెట్టండి సార్. అరే ఆఫ్ 1 లో ఓకే, జస్ట్ స్టేట్మెంట్స్ చెప్పండి ఒకసారి, మొత్తం స్టేట్మెంట్స్ చెప్పండి. అరే ఆఫ్ 0 ఈక్వల్ టు న్యూ అరే అరే ఆఫ్ 3. వెరీ గుడ్. అరే ఆఫ్ 1 ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ 2. వెరీ గుడ్. అరే ఆఫ్ 2 a of 2 ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ 4. రైట్. సో ఇక్కడ మనకి ఎన్ని లొకేషన్స్ కావాలనుకుంటామో అన్ని లొకేషన్స్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. దానికి అనుగుణంగానే మనకి ప్రతి రోలో కూడా అలొకేషన్స్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ ఎన్ని కావాలి, 2 కావాలంటే 2, 4 కావాలంటే 4, 6 కావాలంటే 6, 1 కావాలంటే 1, ఇలా వేరియస్ లెంగ్త్స్ తో కూడా మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బై చేంజింగ్ ద వాల్యూ సైజ్. ఇక్కడ మనం ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ సైజ్ ని మనం ఇక్కడ మార్చేస్తే మనకి ఈ విధంగా వేరియస్ లెంగ్త్స్ తో మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ దిస్ వే we can create arrays in our JavaScript. ఈ విధంగా మనం JavaScript లో arrays ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నార్మల్ గా మనం జావాలో చూసింది, C లో చూసింది అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం వేరియేషన్ ఇక్కడ మనకి స్పెషల్ గా కనిపించేది ఏంటంటే array కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి కూడా మనం జావాలో కూడా చేయొచ్చు. అలానే ఇక్కడ మనకి దానికి సంబంధించి ఒక ప్రాపర్టీ మనం తీసుకుంటాము, లెంగ్త్ ప్రాపర్టీ. అలానే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా చూస్తుంది అనదర్ వేరియేషన్ ఆఫ్ ఫర్ లూప్. ఓకే, ఇక్కడ మనకి ఇది కొత్త కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ లో అరేస్ ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో ఇది అరేస్. ఓకేనా, అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ అడగచ్చమ్మా? ఇవి మనకి జావా స్క్రిప్ట్ లోని అరేస్. ఓకే, రైట్. సో గుర్తుపెట్టుకున్నామా, ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మీరు చేయాలి. ఒకటి ఫంక్షన్ ప్రోగ్రామ్ ఈవెన్ ఆట్ మనం చేయాలి, ఇది ల్యాబ్ ప్రోగ్రామ్. అలానే అరేస్ కూడా మనకి ల్యాబ్ ప్రోగ్రామ్. ఓకేనా? రైట్. సో ఏమైనా డౌట్స్ అడగచ్చమ్మా? 2 కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్.